నాడులు అని చెప్పారు, ఎండోక్రైన్ సిస్టమ్ గురించి. ఐ వాజ్ వెరీ మచ్ ఎట్లా అంటే ఆబ్సెస్ విత్ దట్. ఏంటి అని అంటే దిర్ ఇస్ ఒక థియరీ ఉంది కదా. ఎట్లా అని అంటే ఎండోక్రైన్ సిస్టమ్ వి హ్యావ్ ఇక్కడ ఇక్కడ బేస్లో మూలాధార చక్రాన్ని ఎట్లా అంటే టెస్టోస్టెరాన్కి ఈస్ట్రోజన్కి కోరోలేట్ చేశారు, స్వాదిష్టాన్ని అడ్రినల్కి, ఆ తర్వాత మణిపూరాన్ని ప్యాంక్రియాస్కి, ఆ తర్వాత అట్లా స్లోలీ ఇక్కడ పీనియల్ గ్లాండ్కి జ్ఞానచక్రం అని చెప్పి పెట్టారు. అండ్ దెర్ ఇస్ ఎ లాట్ లిటరేచర్. ఎంత లిటరేచర్ ఉంది అని అంటే వరల్డ్ వైడ్గా పైన్ కోన్ స్ట్రక్చర్స్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా దే ఆర్ సేయింగ్ దట్ ఏంటి అని అంటే దిస్ రిప్రజెంట్ ద పీనియల్ గ్లాండ్. అండ్ దెన్ గౌతమ బుద్ధునికి పైన్ కోన్ షేప్ ఉంటుంది, బికాస్ హీఈస్ ద పర్సన్ హూ గట్ ఎన్లైటెడ్. పోప్ యూజ్ చేసే స్టిక్ ఉంటుంది కదా, అక్కడ ఎట్లా అంటే పైన్ కోన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈవెన్ అవర్ హిందూ మైథాలజీ శివునికి 3వ కన్ను ఉంటుంది, విచ్ రిప్రజెంట్ ద జ్ఞాన చక్రం అండ్ పీనియల్ గ్లాండ్, which is ultimate gland for endocrine system. So there is a lot literature about pineal gland and this particular thought. You are the one who had extreme knowledge on cytology and then cell signaling. What is your thought and what is your take on endocrine system and then cellular activity? డెఫినెట్లీ ఇప్పుడు మీరు ఆ చక్రాలు ఏవైతే అన్నారో ఆ ఆర్గాన్స్ అక్కడే ఉంటాయి, మీరు చూడండి. ఇప్పుడు మీరు జ్ఞానం అంటే ఇప్పుడు బ్రెయిన్ కి రిలేటెడ్, ఆ తర్వాత మీరు ఎండోక్రైన్ సిస్టమ్ అన్నారు, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆర్ ఎట్ దట్ పర్టికులర్ ప్లేస్. ఇప్పుడు మీరు అన్నవాహిక ఇవన్నీ ఆ పర్టికులర్ దాంట్లో ఉంటాయి, జఠరం రిలేటెడ్. సో అక్కడ నాడులన్నీ కాంబినేషన్ లో ఉంటాయి అక్కడ. నాడి ఇస్ నర్వ్. యా, సో నర్వ్స్ అన్ని అక్కడ ఉంటాయి. మన స్పైనల్ కార్డ్ లోంచి అన్ని నర్వ్స్ వెళ్తూ ఉంటాయి, స్పైనల్ నర్వ్స్ అన్ని బంచ్ లాగా వెళ్తూ ఉంటాయి కదా. ఆ పర్టికులర్ ప్లేస్ లో ఆర్గాన్ ఉంటుంది. ఆ పర్టికులర్ ప్లేస్ ని మీరు ఏదైనా పవర్ ఇవ్వగలిగితే, దాన్ని ఏమైనా సర్క్యులేషన్ తోటి ఆర్ బై యువర్ ఓన్ యాక్టివిటీ, యోగాలో ముద్ర, యూ నీడ్ టు ఆసనాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో అవి ద్వారా దాన్ని ఏమైనా ఆ బంచ్ ని ఏమైనా ప్రేరేపితం చేయగలిగితే డెఫినెట్ గా ఆర్గన్స్ కి అన్ని అందుతాయి. సో